జూబ్లీహిల్స్లోని టీటీడీ దేవాలయంలో వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ జూబ్లీహిల్స్ లోకల్ అడ్వైజ్ కమిటీ చైర్మన్ ఏ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. తెల్లవారుజామున 1:30 నుండి రాత్రి 10 గంటల వరకు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శన భాగ్యం కలిగిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు పండరసాలు, మజ్జిగ, బాదం పాలు ఉచితంగా అందిస్తామన్నారు. పర్వదినాన్ని ఉద్దేశించి భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనార్థం వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. 29 రాత్రి అంటే ఉదయం 30 తారీఖు ఉదయం 1:30 నుంచి స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకోవటానికి టీటీడీ జూబ్లీహిల్స్ టెంపుల్ ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని క్యూ లైన్స్ కానివ్వండి, వచ్చే భక్తుల కోసం ప్రసాదాలు, మంచినీరు అన్ని సౌకర్యాలు చేయించడం జరిగింది. ఇక్కడ భక్తులకు విన్నపం ఏంటంటే తొందరపడకుండా స్వామివారిని స్మరించుకుంటూ క్యూ లైన్లలో నిదానంగా తొక్కిసలాట జరపకుండా ఒకరిని ఒకరు తోసుకోకుండా స్వామివారిని దర్శించుకొని తరించాలని కోరుకుంటున్నాం. రెండో విషయం ఏంటంటే కొండగట్టులో టీటీడీ వారు 35 కోట్లు శాంక్షన్ చేసి అక్కడ ఒక 96 రూముల వసతి గృహాన్ని నిర్మించటం, దీక్షను విరమించడానికి ఒక కన్వెన్షన్ హాల్ నిర్మించటం చాలా సంతోషకరం. వచ్చే సంవత్సరం 3వ తారీఖు టీటీడీ ద్వారా అక్కడ శంకుస్థాపన జరుగుతుంది అని తెలియచేయడానికి చాలా సంతోషిస్తున్నాం.